గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనము బైబిల్‌లో నుండి మత్తయి సువార్త 8 అధ్యాయము 5 వచనం నుండి 13 వచనం వరకు మనము చూద్దాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండియు, పడమట నుండియు వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాననెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. యేసుని కలవకముందు ఎంత పెద్ద పరిస్థితులు ఆహ్, పరిస్థితులు కలిసినప్పటికీ వాటిని మనము నియంత్రించలేము. ఎలాంటి అనారోగ్యమైన ఎటువంటి దాన్నైనా మనము వాటిని భరించలేము. కానీ యేసు మనలాంటి మనిషి కాదు. మనమేవైతే చేయలేని విషయాలు యేసుక్రీస్తు చేయగలుగుతారు. యేసు మనిషి కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన మనం చేయగలిగే పనులు చేస్తాడు. మనం చేయలేని పనులు గూడా యేసు చేయగలడు. ఎందుకు మనము యేసుక్రీస్తుని నమ్మాలి? మనము అన్నీ గనుక చేయగలిగినట్లయితే మనం యేసుని నమ్మకుండా మన పైన మనం ఆధారపడొచ్చు. కానీ మనం మనుషులము. మీరెంతో బలవంతులైనప్పటికీ మనిషి స్థాయిని బట్టి మీరు ఓహ్, బలమైన వాళ్ళు. దానికి ఒక పరిమితి అనేది ఉంది. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మనం యేసు కంటే వేరుగా ఉన్నాము. మన ఆలోచనించేది వేరు. మనము వేరు. మనం పాపం చేత శోధించబడినప్పుడు నేను యేసులాగా ఉండాలి, నేను పాపం చేయకూడదు. నువ్విలా చెప్పినప్పటికీ, నువ్వు పాపాన్ని జయించకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. నువ్వు ఇతరులని గాయపరుస్తావు. నేనిది చేయకూడదు, నేనిది చేయకూడదు. కానీ అదే చేస్తాము. సమస్యేంటంటే, యేసు మనకంటే వేరుగా ఉన్నారు. మనము పాపం చేయకుండడానికి ప్రయత్నిస్తాము. కానీ మన సొంతంగా మనము దాన్ని జయించలేక మనం పాపంలో పడిపోతుంటాము. మనము మనందరము మనుషులము ఆ విధంగానే ఉన్నాము. మనము ఒక స్థాయికొచ్చిన తర్వాత పాపం చేస్తాము. ఇటువంటి వ్యక్తి నాకు తెలియనే తెలియదు. ఇట్లా నేను చేయలేదనుకుంటాము. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మనలాంటి మనిషి కాదు. కాబట్టి మనమేది చేయగలుగుతామో చే చేయగలిగినవి చేస్తాము. చేయలేనివి చేయలేము. కానీ యేసుక్రీస్తు మనం చేయలేనివి కూడా చేయగలుగుతారు. సమయం గడుస్తున్నప్పటికీ మనం సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు నాకీ సమస్య ఉంది.
ఎలా ఈ సమస్యని పరిష్కరించాలి? ఎలా ఈ సమస్యను అధిగమించాలి? నువ్వు దాని గురించి ఎంత చింతించినప్పటికీ, ఎంత ఆలోచించినప్పటికీ మీరేమి కూడా చేయలేరు. మీరేమి కూడా చేయలేరు. సమస్యలు మీ దగ్గరకొస్తూనే ఉంటాయి. యేసు మనలాంటి మనిషి కాదు. మనం చేయలేని విషయాలు గూడా యేసుక్రీస్తు చేయగలుగుతారు. మన జీవితం మనం జీవిస్తున్నప్పుడు, మనం యేసుక్రీస్తు లేకుండా నార్మల్‌గా జీవించొచ్చు. కానీ ఎంతో ఖాళీగా ఎన్ అన్ని మార్గాలు మూసివేయబడి ఎన్నో కష్టాలు మనకున్నట్లయితే ఆలోచించండి. మీరింతకు మునుపు ఎప్పుడు కూడా చనిపోలేదు కదండీ! అందరూ. మీరింతకు ముందు ఎప్పుడు కూడా చనిపోలేదు. కానీ ఎవరు కూడా చెప్పలేరు నేనెప్పటికి చనిపోను అని చెప్పలేరు. ఏదో ఒక రోజు చనిపోతారు. ఇంతకు ముందు వెంట్రుకలు నలుపు ఉండేవి. కానీ నేను పడుకున్న సమయంలో ఎవరైనొచ్చి నలుపు జుట్టుని తెలుపుగా మార్చారా అండి? లేదండి. అలా వేరే రంగులుంటే బావుండేది. కానీ నిజం చెప్పాలంటే మనము ఈ లోకంలో మనుషులుగా పుట్టాము. మనం పాపం చేయకుండా నిజాయితీగా జీవించినట్లయితే అది బావుండేది. సమస్య లేకుండా ఉండేది. కానీ మనం మనుషులం కాబట్టి ఒక సమ సమ ఒక స్థాయి వరకు మనం అలా జీవించగలం. దాని తర్వాత మనం జీవించలేము. పాపం అనేది మనం కావాలని చేస్తున్నది కాదండి. పాపం చేయకుండడానికి మనం ఎంత కష్టపడినప్పటికీ, దాన్ని జయించలేక పాపం చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. నేను పాపం చేయకూడదు, నేను మంచి జీవితం జీవించాలి. కానీ అయినప్పటికీ నేను పాపం చేస్తాను. చాలా సార్లు ఆ విధంగా మనం పాపంలో పడిపోతుంటాము. చాలా మంది ప్రజలు జైలు నుండి బయటకొచ్చిన తర్వాత ఎంతో బాధాకరమైన జీవితంని జీవిస్తూ ఉంటారు. మళ్ళీ పాపం చేసి పట్టబడి మళ్ళీ తిరిగి జైలుకెళ్తారు. వాళ్ళు ఏదైతే ఎదుర్కొంటున్న శోధనలు భరించలేక వాళ్ళు పాపంలో పడిపోయి మళ్ళీ తిరిగి జైలుకెళ్తారు. ఎవరు కూడా వాళ్ళకి చావంటే ఇష్టమని చావరండి. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అవి వాళ్ళు కొన్ని ఆలోచనలు అంగీకరించడం వల్ల ఆ విధంగా చేశారు. ప్రజలు వాళ్ళు జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది వాళ్ళకి సాధ్యమవ్వట్లేదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం అన్ని విషయాలు చేయలేము. ఉదాహరణకు మనం వ్యవసాయం చేస్తున్నాము, ఆహ్, బిజినెస్ చేస్తున్నాము, జాబ్ చేస్తున్నాము, ఫ్యామిలీని గడుస్తున్నాము. ఇటువంటి జీవితాన్ని మనం జీవించొచ్చు. కానీ ఒక సమయం ఉంటుంది మనము మంచి బిజినెస్ చేస్తున్నప్పటికీ డబ్బులన్నీ పోయి మనం అనుకున్నది జరగకుండా ఉంటే సమయం మనకు రావచ్చు. అలా ఎంతోమంది ప్రజలకి అలా జరిగింది. ఉదాహరణకు మనం చెప్దాము. మీరెంతో ఆరోగ్యంగున్నారు. నేను అనారోగ్యానికి అయ్యే సం వయసు నాకు రాలేదు. కొన్నిసార్లు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు గ్రే హెయిర్ ఉన్నప్పుడు, ఇప్పుడు నా జుట్టు మొత్తం గూడా తెలుపుగా అయింది. కొన్నిసార్లు అనిపిస్తది మనము యేసులో జీవిస్తున్నప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అన్ని విషయాలు చేయగలిగినట్లయితే యేసుక్రీస్తు మనకవసరం లేదు. కానీ మనం ఏవైతే కష్టాలు, సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో,
మీకేమన్నా ఫోను జేసి చెప్తుందండి, వచ్చే వారం మీకీ కష్టమొస్తుంది. మీకు అనారోగ్యమొస్తుంది. ఇలా మనకెటువంటి ఒక ఫోను కాల్ అనేది ఏమి ఉండదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు యేసుకు మధ్య తేడా ఏంటంటే, ఎప్పుడైతే అనారోగ్యం నా దగ్గరకొస్తదో, ఎవ్వరు గూడా వాళ్ళకి అనారోగ్యం పొందుకోవాలని ఉందని వాళ్ళు పొందుకోరండి. ఆహ్, ఆహ్, కొంతమంది అనారోగ్యంగా ఉన్నట్టు నటించొచ్చు. కానీ కావాలని ఎవరు గూడా అనారోగ్యాన్ని పొందుకోరు. కానీ ఒకవేళ మీరు అనారోగ్యాన్ని పొందుకున్నట్లయితే మీరేం చేయగలరు? మీరు ఏమి కూడా చేయలేరు. మీరు అనారోగ్యానికి ఎళ్లి చివరికి మరణిస్తారు. ఇవన్నీ మనకు తెలుసు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు నా ఒక స్నేహితులు ఎవరైతే అనారోగ్యాన్ని జయించలేని వారు ఇక్కడ మనము ఒక శతాధి శతాధిపతిని చూడొచ్చు. ఎప్పుడైతే యేసుక్రీస్తు కపెర్నహూములో ప్రవేశిస్తున్నప్పుడు, ఆ యొక్క శతాధిపతి ఆయన ప్రభు యొద్దకు వచ్చి, యేసు యొద్దకు వెళ్ళి, "ప్రభువా నా యొక్క దాసుడు అనారోగ్యంగా ఉన్నారు. దయచేసి స్వస్థపరచండి" అని అడుగుతున్నారు. ఈ యొక్క శతాధిపతి చాలా మంచి యజమాని. ఎందుకంటే తన దాసుడి కోసం చింతిస్తున్నారు. నా యొక్క దాసుడు అనారోగ్యంగా ఉన్నారు. ప్రభువా, యేసు యొద్దకు వెళ్లి ఇలా చెప్తున్నారు. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అంటే నేను దీనికోసం ఏం కూడా చేయలేను. ప్రభువా, నువ్వు మాత్రమే ఈ యొక్క పక్షవాయువుని స్వస్థపరచగలవు. మీరు మరణాన్ని గూడా జయించేలా చేయగలరని ఆ యొక్క శతాధిపతికి తెలుసు గనుక, శతాధిపతి యొక్క దాసుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆ శతాధిపతి యేసు యొద్దకెళ్తున్నాడు. ఎప్పుడైతే యేసు కపెర్నహూములో ప్రవేశిస్తున్నారో, శతాధిపతి అంటే ఆయన ఎంతో మంది సైనికుల భటులనందరిని గూడా పరిపాలించే వ్యక్తి. అద్ ఒక ఎటువంటి అధికారంలో ఉన్నారంటే, ఆయన ఒక పని చెప్పినట్లయితే మీరిట్లా వెళ్ళండంటే వెళ్తారు, రండి అంటే వస్తారు. కానీ అతనికి ఎటువంటి మార్గం లేదు తన దాసుని స్వస్థపరచడానికి. ఆయన శతాధిపతికి ఎంతో ఆహ్, స్థాయి అనేదున్నది. పరిపాలించే అధికారం అని ఉన్నది. కానీ ఆ యొక్క అనారోగ్యాన్ని తను ఏం కూడా చేయలేరు గనుక, యేసు యొద్దకెళ్ళి, ప్రభువా, నాకు దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దయచేసి స్వస్థపరచమని అడుగుచున్నారు. అప్పుడు యేసేమనంటున్నారంటే, యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనికి చెప్పగా, యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నేను మీ ఇంటికొచ్చి మీ దాసుడిని స్వస్థపరుస్తానని. ఆ సమయంలో శతాధిపతి ఏమని జవాబిచ్చాడంటే, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ యొక్క శతాధిపతి ఆయన యేసుక్రీస్తుని కలిసాడని కాదు కానీ, యేసుక్రీస్తు గురించి ఆయనకెంతో బాగా తెలుసు. ఆయన దేవుడి యొక్క కుమారుడు. ఆయన అనారోగ్యాన్ని జయించగలుగుతారు. ప్రభువా, మీరు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము.
మీరు మా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము. ఉట్టివి మాట మాత్రం సెలవివ్వండి. అప్పుడు నాకు దాసుడు స్వస్థపరచుతాడు. 9వ వచనం చూసినట్లయితే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. దేవా! నాకు ఆ అధికారం ఉంది. కా నేను ప్రజలు చెప్పినట్లు వింటారు. కానీ యేసుక్రీస్తు రాజులకు రాజు. దేవుడి యొక్క కుమారుడు. మీరు మా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను. మీరు మాట మాత్రము సెలవివ్వండి. నాకు దాసుడు అనారోగ్యంతో స్వస్థ పొందుకుంటారు. ఈ యొక్క శతాధిపతి ఆయనకు తెలుసు. యేసు క్రీస్ యేసు గురించి ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఈ ఒక శతాధిపతి మీరింటికొస్తారా? రండి నేను మీకు భోజనం సిద్ధపరుస్తాను. ఈ ఈ విధంగా అనడం లేదు కానీ, యేసుక్రీస్తు మీరు మాట మాత్రం సెలవివ్వండి. మీరు మా ఇంటిలో ప్రవేశించడానికి నేను పాత్రుడను కాదు. వేరే ప్రజల కంటే ఈ శతాధిపతికి యేసు గురించి స్పష్టంగా తెలుసు. మన జీవితంలో మనం కష్టాలు కలిగినప్పుడు కొన్ని కష్టాలు మనం భరించలేనివి, కొన్ని మనం అధిగమించలేనివి. మనం చిన్న చిన్న కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మనం జీవించగలుగుతాము. కానీ కొన్ని కష్టాలుంటాయి ఏవైతే మనం జయించలేము, భరించలేము. అన్ని కష్టాలను అన్ని సార్లు కలిగి ఉండాలని మనం కోరుకుంటాము. కానీ ఆ విధంగా జరగదు. కానీ ఇక్కడ శతాధిపతి చూసినట్లయితే, ప్రభువా నీవు మా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము. ఆయనకి ఆ వ్యక్తికి తెలుసు దాసుడు అనారోగ్యంగా ఉన్నాడని. అదేవిధంగా శతాధిపతికి యేసు గురించి స్పష్టంగా తెలుసు. యేసు అంటే ఎవరు? యేసు ఏం చేయగలుగుతాడనేది ఆయనకు తెలుసు. నీవు మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా! అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇది ఎటువంటి స్థాయి అంటే, యేసు గురించి తెలిసిన వ్యక్తి మాట్లాడే స్థాయి. దేవా! నువ్వు మా ఇంటికొచ్చినట్లు రండి నేను గూడా వెళ్తాము. ఇలా అనేవాళ్ళు యేసుక్రీస్తు తెలవని వాళ్ళు. కానీ, ఈ యొక్క శతాధిపతికి యేసు గురించి స్పష్టంగా తెలుసు గనక అంటున్నాడు, "నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను. మీరు మాట మాత్రం సెలవిమ్ము. నాకు దాసుడు స్వస్థపరచబడతారు." కొంతమందొస్తారు వాళ్ళ స్వస్థత కోసము, ఇంకా దాసుడి స్వస్థ కోసము వాళ్ళని స్వస్థపరచడం కోసం వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. కానీ ఈ శతాధిపతి ఆ విధంగా లేరు. మీరక్కడి నుండి మాట మాత్రం సెలవివ్వండి. మీరు ఆ ఒక మాట సెలవిచ్చినట్లే ఆ మాట నా యొద్దకు గూడా చేరి నన్ను గూడా స్వస్థపరచగలిగిద్ది. ఈ విధంగా తను నమ్ముతున్నాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనమందరం కూడా యేసుని నమ్ముతున్నాము. కానీ ఎందుకు మనము మనలో మనం పడిపోతాము? కారణం ఏంటంటే మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రశస్తమైన దేవుడి కుమారుడని. కానీ యేసుక్రీస్తు గురించి మనకు లోతుగా తెలియదు.
మనం యేసు మన యొద్దకి ఫిజికల్‌గా అంటే భౌతికంగా మన దగ్గరికి రాకపోయినప్పటికీ, ఈ యొక్క దాసుడు స్వస్థత పొందుకోగలుగుతారు. కానీ ఈ శతాధిపతి ఏమంటున్నారంటే, "మీరు మాట మాత్రం సెలవివ్వండి. నా యొక్క దాసుడు స్వస్థపరచబడతారు." మనం 9వ వచనం చూస్తే, "నేను కూడా అధికారములకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నాడు. నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుడు ఈ పని చేయమంటే చేయను" అని ఉత్తరమిచ్చెను. దేవా! ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు నువ్వు. నువ్వు నా ఇంటికి రాకపోయినా నువ్వు మాట మాత్రం సెలవిస్తే, నా ఒక దాసుడు స్వస్థపరచబడతారు. నీకు తెలియనిదంటూ ఏది కూడా లేదు. మీకు సమస్తము తెలుసు. మనం సంఘానికెళ్ళి యేసు నమ్ముతున్నామని చెప్పినప్పటికీ, మనందరికీ గూడా యేసుక్రీస్తు ఒకే స్థాయిలో తెలుసు. మనం బైబిల్ చదివినప్పుడు ఎలా దేవుడు పనిజేస్తున్నారనేది మనము అనుభవించినప్పుడు, ఈ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు గురించి స్పష్టంగా తెలుసు. ఉట్టి తెలుసు కాదు, స్పష్టంగా తెలుసు. చాలా బాగా తెలుసు. మనం గూడా అలానే ఉన్నాము. ఎంత యేసు గురించి మనకు తెలుసు అనే దానిపైన తేడా అనేది ఉంది. మనం ఎంత గాయపడినప్పటికీ యేసుక్రీస్తు మనతో ఉన్నట్లయితే యేసు సహాయం చేస్తారనే అని అది విశ్వాసం కలిగి ఉండడం. ఈ విధంగా మనం యేసు గురించి లోతుగా తెలుసుకున్నట్లయితే, మనము ప్రార్థించినట్లయితే, మన యొక్క ప్రార్థన ఆయన వింటారు. ఆయన స్వస్థపరుస్తారు. ఈరోజు ఎంతోమంది, అనేక మంది ప్రజలు అనేకమైన కష్టాల ద్వారా వాళ్ళెళ్తున్నారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు గురించి స్పష్టంగా తెలియదు. యేసయ్య ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. యేసయ్య ఈ యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరుస్తారని ఇలా వాళ్ళు యేసుని ఉపయోగించుకోకుండా వాళ్ళ సొంత మార్గాల్ని వాళ్ళు ఉపయోగిస్తూ, వాళ్ళ యొక్క పద్ధతుల్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మీకు గనక యేసు గురించి స్పష్టంగా తెలిసినట్లయితే, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు తెలిసినట్లయితే, మీకోసం సిలువలో మరణించారని మీకు తెలిసినట్లయితే, ఆ యేసుక్రీస్తు మిమ్మల్ని దేవుడి యొక్క రాజ్యానికి తీసుకెళ్తారని మీకు తెలిసినట్లయితే ఈ లోకంలో మీకు ఇంకేమి కూడా అవసరం లేదండి. యేసుక్రీస్తు సరిపోతాడు. ఆ యేసుతో మీరు పూర్తిగా సంతృప్తి పొందుతారు. మనం దేనికోసం చిందించాల్సిన పని లేదు. దేనికోసం చిందించాలి? మరి ఏముంది యేసుక్రీస్తు చేయలేని విషయం అంటూ? ఖచ్చితంగా యేసుక్రీస్తు మీ యొక్క సమస్యని పరిష్కరించగలుగుతారు. యేసు అన్నింటిని చేయగలుగుతారు. యేసుక్రీస్తు సమస్తము చేయగలిగిన దేవుడు. అద్వితీయ దేవుడని మనం నమ్ముతున్నాం కదండీ! అన్ని విషయాలు గూడా. కేవలం ఈ యొక్క దాసుడు మాత్రమే కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనే, ఎటువంటి కష్టమైనా ఎటువంటిదైనా కూడా అన్ని సమయంలో ఎవరైతే మీకు తోడుగా ఉన్నది ఎవరంటే యేసు మాత్రమే. అన్ని సమయంలో మీకు తోడుగా ఉన్నది ఎవరంటే కేవలం యేసు మాత్రమే. నేను నిరీక్షిస్తున్నాను మీరు ఇంకా యేసు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారని. యేసుక్రీస్తుకి ఏం సమస్య కాదు మనల్ని స్వస్థపరచడానికి, సహాయం చేయడానికి. ఆయన అద్వితీయ కుమారుడు. మన సమస్త సమస్యల్ని ఆయన పరిష్కరించగలుగుతారు.
మీరు యేసుక్రీస్తుకి దగ్గరగా ఉన్నట్లయితే ఎంత దగ్గరగా ఉన్నారు? మీ పెద్ద సమస్యలైనా, చిన్న సమస్యలైనా సమస్త సమస్యల్ని యేసుక్రీస్తు సాల్వ్ చేస్తారు. ఎప్పుడైతే సమయం గడుస్తున్న కొద్దీ నేనెప్పుడైతే సమస్యల్ని ఎదుర్కొంటున్నానో, నేను యేసుక్రీస్తు పైన ఆధారపడ్డాను. చాలా సందర్భాల్లో దేవుడు నాకు సహాయం చేశారు. యేసయ్య పని చేశారు. నేనెప్పుడైతే మొదటిసారి సువార్తమని ప్రారంభించానో, నేను ఖాళీ చేతులతో నేను ప్రారంభించాను. ఏమి కూడా లేదు. నేనెప్పుడైతే సువార్తను ప్రకటించానో, కించాన్‌లో ఒక్కరోజు నా హృదయంలో మిషనరీ స్కూల్‌ని ప్రారంభించడానికి నేను హృదయం పొందుకున్నాను. నేను మిషనరీ స్కూల్ ప్రారంభించడానికి నేను పని చేయడం ప్రారంభించాను. కిచెన్‌లో ఉన్నాక ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఆ బ్రదర్ సిస్టర్స్‌కి నేను చెప్పాను. నేను మిషన్ స్కూల్‌ని ప్రారంభించబోతున్నానని. వాళ్ళడిగారు, "మరి మిషనరీస్ ఎక్కడ? మీరెక్కడ చేయబోతున్నారు? ఎక్కడ మీరుంటారు? ఎక్కడ మీరు తింటారు? నువ్వు తినడానికి ఆహారం లేదు. నువ్వెలా మిషన్ స్టూడెంట్‌ని ఆహ్, భోజనం అందజేయగలుగుతావు?" అవును. సమయముంది. మేమెక్కడైతే ఆకలితో ఉన్నామో కొన్నిసార్లు మేము ఉపవాసం ఉన్నాము. కానీ అది సమస్యగా లేదు. మిషన్స్ మిషన్ స్కూల్ స్టూడెంట్స్‌ని నేను ఆఫ్రికాకు పంపించాను. ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి నేను పంపించాను. అదెంతో అద్భుతంగా ఉంది. నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎన్ నేను కిమ్చెన్ యూనివర్సిటీకెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు లేరు. మనకి మిషనరీస్‌లో మన ప్రపంచం మొత్తంలో కూడా ఉన్నారు. నేను మిషనరీస్‌కి చెప్పినట్లయితే, ఒక వ్యక్తి ఒక్క స్టూడెంట్‌ని పంపించినట్లయితే, కిమ్చన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. వాళ్ళిక్కడ ఆహ్, డిగ్రీ పొందుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు పని చేయొచ్చు. కొన్ని డబ్బులు సంపాదించొచ్చు. కార్ సంపాదించొచ్చు. కొంచెం డబ్బులు సంపాదించి తిరిగి ఇంటికెళ్ళి వాళ్ళు ఆహ్, ఇంటికి వెళ్ళొచ్చు. కొన్ని సంవత్సరాలు ఇక్కడ పని చేసినట్లయితే వాళ్ళు ఎంతో సులభంగా కార్‌ని కొనుక్కోవచ్చు. నేను మిషనరీస్‌కి చెప్పినట్లయితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్టూడెంట్‌ని పంపించమని కనీసం 5-600 మంది విద్యార్థులొస్తారు. యూనివర్సిటీ మొత్తం గూడా నిండిపోతుంది. ఇప్పుడు ఎంతో కృపకరంగా ఒక యూనివర్సిటీ జరుగుతూ ఉంది. కిమ్స్‌టన్ యూనివర్సిటీ. ఈ కిమ్స్‌టన్ యూనివర్సిటీలో మన సంఘస్థులు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు. అదెంతో బాగుంది. నిన్న నేనక్కడికి వెళ్ళాను. ఆహ్, వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. విద్యార్థులకి నేను భోజనం అందించడం ఎంతో సంతోషంగా అనిపిచ్చింది. ఏవైతే మన చుట్టుపక్కల జరుగుతున్న మార్పులనేవి అవి మనము ఆ ఒక అవన్నింటిని మనము భరించడానికి శక్తి లేని వాళ్ళము. మనకి యేసుక్రీస్తు నుండి శక్తిని మనం పొందుకోవాలి. మేము చేపల హాలు కట్టడానికి ఒక స్థలాన్ని అప్పుగా తీసుకున్నాము. సంఘాన్ని స్థాపించాము. నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనము పార్కింగ్ చేసుకునే స్థలంలో మరొక బిల్డింగ్‌ని మనము కడదామనుకోని మరొక బిల్డింగ్ మేము ప్రారంభించాము.
మనమందరము దేవుడి యొక్క కృప ద్వారా జీవిస్తున్నాము. అవును. నేను మనిషిని గాబట్టి నేను అలసిపోవచ్చు, కష్టపడొచ్చు, కోపం రావచ్చు, విసుగు రావచ్చు, అలసట రావచ్చు, తూలొచ్చు, అనారోగ్యం రావచ్చు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అదేదో నేను పరిపూర్ణమైన జీవితం జీవించడానికి ప్రయత్నించడం వల్ల నేను జీవిస్తున్నానని కాదండి. అక్తోకంలో, సోల్‌లో ది ఎన్నో సమయాల్లో నేను ఎంతో నొప్పిని పొందుకున్నవి, కష్టాలను ఎదుర్కొన్నవి, సమస్యలను ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు నా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు నేను వయసు పెరిగింది. నేను 80 సంవత్సరాలు పైగా ఉన్నాను. కానీ నేను చూడ్డానికి అలా కనిపియట్లేదు. నేనెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవుడికి. దేవుడు ఎంతో అద్భుతంగా మనలో పనిజేస్తారో. మీరు గూడా మీ జీవితంలో బిజీగా ఉన్నప్పుడు వెనక్కి చూడడానికి సమయం లేదు. ఉదాహరణకి మీరు లోతుగా ఆలోచిస్తే, మీ యొక్క పనులతోటి మీ యొక్క పనిని మీరింకా పెంచుకున్నా, ఎన్నో బిజినెస్ చేషినా, మీరు భూమిని కొని, ఇల్లుని కొని, ఇలాంటి మీ యొక్క ప్రణాళికలో ఎలా మీరు యేసుక్రీస్తుని జోడించాలనుకుంటున్నారు? మీరొకవేళ యేసుక్రీస్తుని మీ ప్రణాళికలో చేర్చినట్లయితే, మీ యొక్క జీవితం ఎంతో తేలికగా అవుతుంది. మీరు మళ్ళీ, మళ్ళీ ఎప్పుడైతే బైబిల్ చదువుతారో, యేసుక్రీస్తు ఎక్కడ కూడా అబద్ధం ఆడడం లేదు. యేసుక్రీస్తు అబద్ధం ఆడలేరు. మీరు విశ్వాసం ద్వారా ఎప్పుడైతే ముందడుగేస్తారో, దేవుడికి మీరు ప్రార్థన చేస్తే, ప్రభువా, నువ్వు నా ప్రార్థన గూడా జవాబిస్తావు. ఇది చూడడానికి అసాధ్యంగా ఉంది. ఇది దేవుడి యొక్క పని. నేను మిషనరీ స్కూల్ ప్రారంభించాను. నేను మిషనరీ స్కూల్ ప్రారంభించాను. సంఘస్థులు అన్నారు, మిషనరీ స్కూల్ అంటున్నారు. అంటే ఏంటి? అంటే మిషనరీస్ అవ్వడానికి ప్రజలను మేము ట్రైనింగ్ ఇస్తాము. ఎక్కడ మరి మీరు సంఘాన్ని చేస్తారు? ఎక్కడ వాళ్ళు తింటారు? ఎక్కడ వాళ్ళు ఉంటారు? పాస్టర్ మీకే భోజనం లేదు. మీరు ఆ యొక్క విద్యార్థుల్ని ఎలా భోజనం పెడతారు? ఎన్నో సమయంలో మేము ఆకలిగా ఉన్నాము. కానీ అది సమస్యగా లేదు. ఆ విధంగా నేను మిషనరీస్‌ని ఇతర దేశాలకు పంపించడం ప్రారంభించాను. మనము ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో మనకు మిషనరీస్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో, సౌత్ అమెరికాలో, అన్ని దేశాలలో దేవుడు ఎంతో అద్భుత రీతిగా పనిజేస్తారు. నేను ఆ సంఘాలని ఎళ్లి కలిసినప్పుడు, నేను వెళ్లి చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు మనలో ఎంతో అద్భుతంగా పనిజేస్తున్నారు. ఇది నేను చేసిన పని కాదు. దేవుడు చేసిన పని. మన జీవితం మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా అన్ని విషయాలు జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలు మనము చింతించినా, ప్రార్థించినా మనం అనుకున్నట్లు జరగవు. కానీ ఈ విధంగా దేవుడు పనిజేస్తారు. ఆ సమయంలో మీరు దేవుడికి దగ్గరగా అవుతారు. ఆ టైంలో మీరు దేవుడొక పని ఇదేదో బలవంతంగా మీరు చేయాలని కాదు. కానుకలివ్వడము, సువార్త ప్రకటించడం ఇదనేది మీ యొక్క హృదయం నుండి చేయాల్సిన పని.
ఎవరైతే తక్కువ విశ్వాసం ఉన్నవారో, అవును దేవా! నేను ఇటువంటి విశ్వాస జీవితం జీవించలేను అనే వాళ్ళుంటారో, కానీ ఎప్పుడైతే సమయం గడుస్తుందో వాళ్ళు కూడా విశ్వాసంలో ఎదుగుతారు. ప్రాముఖ్య విషయం ఏంటంటే, నువ్వెంతో ఈ లోకంలో యేసైతే ఎలా పనిచేశారో ఆ విధంగా మనము పని చేయొచ్చు. నిజంగా. నేను సువార్త బోధకుడినయినట్లయితే ఎన్నో విషయాలు నేను చేయగలుగుతాను. నన్ను నేను చూసుకున్నట్లయితే మాట్లాడే విషయంలో, బైబిల్ లేఖనం విషయాలలో ఎ ఎంతో కొదవగా ఉన్నాను. కానీ ఒకరోజు సువార్త కోసం జీవించే హృదయం అని నాలో ప్రవేశించింది. నేను మంచిగా చేయగలిగినట్లయితే దేవుడు సువార్త కోసం నన్ను నడిపించడం ప్రారంభించారు. ఆహ్, ఎన్నో సమయాల్లో నేను, నా భార్య తక్కువగా తినడము, మిషనరీస్‌తో గూడా ఎన్నో సార్లు ఉపవాసం ఉండడం, పస్తులుండడం అనేది జరిగింది. మీ జీవితంలో గూడా ఒక సమయం ఉండొచ్చు. ఆకలిగా ఉండి, పస్తులుగా ఉండేది. కానీ అది సమస్య కాదు. నాలాంటి వ్యక్తి మిషనరీ స్కూల్ స్టార్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మిషనరీస్‌ని పంపించడం జరిగింది. ఈ సాయంకాలం వెస్ట్ ఆఫ్రికాలో ఇద్దరు ప్రెసిడెంట్స్ ద్వారా నేను ఆహ్వానించబడ్డాను. నేను ఆ దేశానికెళ్ళినప్పుడు అక్కడ మిషనరీస్‌ని కలుస్తాను. నేనక్కడ సువార్తను బోధిస్తాను. సువార్త ప్రకటించే దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాలాంటి పాపి దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు. ఇప్పుడు హ్మ్, దేవుడు ముందు నేను నీతిమంతులుగా నిల్చోగలుగుతున్నాను. నేనొక పాస్టర్‌ని. నేను నన్ న నాతో నేను మాట్లాడుకుంటాను. "నువ్వు పాస్టర్‌వా?" "అవును. నేను పాస్టర్‌ని." కొన్నిసార్లు నేను వాదిస్తాను. కానీ దేవుడు నన్ను అనుమతిస్తున్నారు నేను స్వార్థను ప్రకటించడానికి. నేను పోడియం మీదుండి బైబిల్‌ని చూసినప్పుడు ఇక్కడ బైబిల్‌లో ఒక శతాధిపతి ఉన్నారు. ఆయన యొక్క దాసుని స్వస్థత కోసము అడుగుతున్నారు. యేసన్నారు, "నేను వచ్చి స్వస్థపరుస్తానని." కానీ శతాధిపతి అంటున్నారు, "ప్రభువా! నీవు నా ఇంటిలోకి ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నాకా దాసుడు స్వస్థపరుస్తాడు." నేను ఒక ఎంతోమంది భటులకి అధికారిగా ఉన్నాను. నా దగ్గర అధికారం ఉంది. ప్రజలు నువ్వు పొమ్మంటే ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. దేవా! మీరు ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త. మీరు ఇంత దూరము రావడానికి నేను పాత్రుడను కాదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు.
ఏదైతే శతాధిపతి యేసుక్రీస్తును నమ్ముతున్న స్థాయి అనేది ఉట్టి స్వస్థత పరిచే విషయంలో ఉన్న ఒక విశ్వాసం కాదండి. ఈయన ఒక విశ్వాసము అధికంగా ఉంది. ఈరోజు ఉదయం ఈ సంఘంలో ఉన్నవాళ్ళు, ఈ యొక్క సర్వీస్ అటెండ్ అవుతున్న వాళ్ళు, మీ జీవితంలో దేవుడు పని చేయాలనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా దేవుని నమ్మాలి. ఎవరైతే దేవుడి చేత స్వస్థపరచబడ్డారో, మీరు ప్రార్థించినట్లయితే మిమ్మల్ని కూడా దేవుడు ఆహ్, ఆహ్, పరచగలుగుతారు. కానీ మీరు నమ్మాలి. ఎందుకు దేవుడు మిమ్మల్ని వినరు? ఖచ్చితంగా వింటారు. మనం నమ్మాలి. ప్రభువా! నువ్వు రానవసరం లేదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే సరిపోతుంది. నా దాసు స్వస్థపరచగలుగుతాడు. ఎప్పుడైతే మన జీవితంలో యేసుక్రీస్తు వైపు చూస్తూ, యేసుక్రీస్తుని వెతుకుతూ, యేసుక్రీస్తు పైన ఆధారపడతామో, ఈ విధంగా మన విశ్వాసం అనేది ఎదుగుతూ ఉంటది. ఒకే రకమైన కారు కానీ అందులో తక్కువ ధరవి ఉంటాయి, ఎక్కువ ధరవి ఉంటవి, ఉపయోగించినయి ఉంటాయి, కొత్త కార్లుంటాయి. అన్నీ గూడా వేరు. ఈ విశ్వాసం కూడా అలాగనే ఆహ్, ఎన్ జీవితంలో యేసుక్రీస్తు ఎన్నో గొప్ప పనులు చేయగలుగుతారు. పాస్టర్ చాలా సేపు మాట్లాడుతున్నారు పాస్టర్ మీరు 10 నిమిషాలు మాట్లాడగలుగుతారా? అది మీరు కాదు నిర్ణయించేది. నేను నిర్ణయించాలి. అది 10 నిమిషాలైనా, ఎన్నైనా గాని నేను నిర్ణయించుకోవచ్చు కదండీ! మనలో యేసు ఉన్నారు. మనలో మనలో యేసు గురించి ఎంత ఎక్కువ తెలుసో, అంత గొప్ప సంతోషాన్ని, అంత గొప్ప పనుల్ని మనం జూస్తాం. అంత ఆనందకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. బైబిల్‌లో మనం చూసినట్లయితే యేసు ఈయన అంటే యేసు మనకు సాయం చేస్తారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన నన్ను కాపాడుతారు. ఎంతో అద్భుతం. ఎంతో అద్భుతం. మనం ఎంత యేసు గురించి ఎక్కువ తెలుసో అంత దగ్గరగా అయినప్పుడు, మనం ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువగా మన జీవితంలో దేవుడు పని చేయగలుగుతారు. మనం ఆయన గురించి తెలవకపోతే మీకెంత ఎక్కువ తెలుసో అంతగా మీరు ఇతరులతో గూడా పంచుకోవచ్చు. ఏమైంది? నాకు కుమారుడు అనారోగ్యంగా ఉన్నారు. అయితే మీరు ప్రార్థించండి. మీ యొక్క పిల్లోడు స్వస్థ పొందుకుంటాడు. అస్ ఆ! ఆ ఒక్క స్త్రీ అంటది, దయచేసి మీరు ప్రార్థన చేయండి. నాకు బిడ్డ స్వస్థ పొందుకుంటారు. మీ దగ్గర ఉన్నయన్నీ గూడా తీసేసి యేసుతో ఆయన అన్నీ కూడా చేస్తున్నారు. మనము న బ మనము ప్రయత్నిస్తున్న జీవితంకి, యేసు సాయం చేస్తున్న జీవితానికి పూర్తిగా వేరుగా ఉంది. నేను ఎ చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. కానీ యేసు సమస్తం చేయగలుగుతారు. నేను ఏమి కాని వ్యక్తిని. కానీ ప్రతిరోజు యేసుక్రీస్తు ఎలా నా జీవితంలో పనిచేస్తున్నారనేది నేను చూడగలుగుతున్నాను. అదెంతో అద్భుతము.
నేను కిమ్చన్ యూనివర్సిటీ గురించి మాట్లాడాను. సంఘస్థులు వాళ్ళు ఎంతగానో సాయం జేస్తున్నారు వాళ్ళ హృదయమంతా పెట్టి. కొన్నిసార్లు నేను స్ లెక్చర్ నేను పంచుకుంటాను. నేనెళ్ళిన ప్రతిసారి వాళ్ళెంతో ఆనందపడుతున్నారు. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులొస్తారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ మిషనరీస్ వాళ్ళకి నెలకొకసారి నేను ఫోను జేస్తాను. ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క విద్యార్థిని పంపించండి. వాళ్ళందరూ గూడా ఇప్పుడు పంపించబోతున్నారు. అలా పంపించితే మాకు ఈ యొక్క యూనివర్సిటీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతోమందికి ఇది ఇష్టము. అది ఆహ్, విద్ నాకు వాక్యం బోధించడానికి వాళ్ళు సమయాన్ని గూడా ఇస్తున్నారు. బైబిల్ గురించి, ఆత్మీయ జీవితం గురించి గూడా అక్కడ మాట్లాడొచ్చు. నేను 2 సార్లు వెళ్ళాను. నేను విద్యార్థులతో పంచుకున్నాను. ఈసారి ఎక్కువ సమయం వాళ్ళతో నేను యేసు గురించి మాట్లాడబోతాను. వాళ్ళని యేసు ఎంతో అద్భుతంగా మార్చబోతున్నారు. ప్రియమైన ఆహ్, బ్ర ప్రియమైన సహోదరి, సహోదరులల్లా యేసుక్రీస్తుకి మధ్య ఎటువంటి ఆహ్, దూరం అనేది పెట్టకండి. దగ్గరగా ఉండండి. యేసుక్రీస్తుని మీ జీవితంలో పనిచేయడానికి అనుమతించండి. నేను చేయలేను. కానీ మనకంటే ఎంతో అధికంగా ఆయన పని చేయగలుగుతారు. మనం కాదు ఒక వ్యక్తిని లేపేది. మనలో ఉన్న యేసు దాన్ని చేస్తారు. ప్రతిసారి గూడా మనము ప్రార్థించండి. నేను గూడా ఎన్నో విషయాల కోసం ప్రార్థిస్తున్నాను. నా రెండో కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడు. నేనేం చేయాలి? దేవా! నాకీ కష్టముంది. దీని గురించి మీరు దేవుడితో మాట్లాడండి. దేవా! దయచేసి నా యొక్క పిల్లల్ని ఎదిగేలా చేయండి. దేవా! నీకు ఎటువంటి ఆహ్, ఒక పరిమితి అనేది లేదు. మేమెంత చేసినా గాని మీరు చేసే పనితో మేము పోల్చలేము. నా జీవితంలో నేను ఎన్నో సార్లు చూసాను ఎలా దేవుడు పని చేస్తున్నారనేది. నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను నిన్న సమ్మర్ ఫాల్‌కెళ్ళాను సువార్తను ప్రకటించడానికి. నేను తిరిగొచ్చాను. ఎంతో కృతజ్ఞతగా అనిపిచ్చింది. మన యొక్క కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ క్యాంప్ జరుగుతుంది. అక్కడ నేనెళ్ళి వాక్యం బోధించాను. మనల్ని ప్రేమించే దేవుడు మనతో ఉన్నారు. మనం మురికైన వాళ్ళము, పిసినారి వాళ్ళము, ఆలోచించే విధానంలో కొదువ కలిగిన వాళ్ళము. కానీ అయినా యేసు మనతో ఉన్నారు కదండీ! ఇప్పుడు మీరు మీ యొక్క స్కిల్స్ అనేవి యేసుతో పోల్చలేము. ఏ దేవా! మమ్మల్ని సువార్త కోసం జీవించడానికి అనుమతించండి. నా యొక్క రక్షణ పొందుకునేలా చేయండి. అందరూ మీ హృదయం మొత్తంతో దేవుణ్ణి వెతకండి. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తారు, "సరే మీరు చింతించకండి నేను చూసుకుంటాను" అంటారు. సమయం గడిచిన తర్వాత
నేను దీని గురించి ప్రార్థన చేశాను. దేవుడు నాకు ప్రార్థనకి జవాబిచ్చారు. నేనెవరు? నా యొక్క ప్రార్థన వినడానికి. అదెంతో సంతోషకరమైన విషయం. ఎంతో ఆనందించే విషయం. మేము ఈ యొక్క భూమిని కొని అక్కడ సంఘాన్ని కట్టాము. అది దేవుడు చేశారు. ఇప్పుడు వెంటనే మాకు కావాలని కాదు. మంచి సరైన సమయం కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు దేవుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ ద్వారా దేవుడు పని చేయాలనుకుంటున్నారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీరు నేరుగా యేసుతో మాట్లాడకపోయినప్పటికీ చిన్న చిన్న విషయాల్లో మీరు యేసుక్రీస్తుని వెతకండి. దేవా నేను ఈ యొక్క డబ్బును మీకివ్వాలనుకుంటున్నాను. కానీ ప్రతి సమయం నేనిది చేస్తాను. నేను డబ్బులు ఖర్చు పెట్టడంలో అంత ఆసక్తి లేను. సమయం గడిచిన కొద్దీ ఈ సంఘం అనేది ఎంతో బాగా జరుగుతుంది. అన్ని సంఘాలు కొరియాలో అవి పడుతున్నాయి. ఎవరైతే సంఘానికెళ్ళట్లేదో ఎందుకని మీరు సంఘానికెళ్ళడం లేదు? మీరు ఆ ఒక్క వ్యక్తుల్ని కలిసినట్లయితే మన సంఘానికి రమ్మని చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడతాను. యేసు నమ్మడం అంటే ఏంటి అనే దాని గురించి. ఈ యొక్క శతాధిపతి ఈ స ఈ యొక్క శతాధిపతి యొక్క దాసుడికి అనారోగ్యంగా ఉంది. నొప్పిగా ఉంది. యేసుక్రీస్తు మాట మాత్రం సెలవిచ్చినట్లయితే స్వస్థపరచగలుగుతాడు. యేసు ఎంతో కృతజ్ఞతలు. నా యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఆయన యొక్క అనారోగ్యం నుండి స్వస్థపరచబడ్డాడు. ఆయన ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీరు గూడా ఈ విధంగా మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. దేవా! మీకెంతో కృతజ్ఞత నా పిల్లలు మారుతున్నారు. రోజు రోజుకి నా యొక్క భర్త ఎంతో మారుతున్నారు. నేను నా భార్య మాటను పేరు చెప్పను. మనతో ఎంతో అద్భుతమైన దేవుడున్నారు. ఆయన యేసు ఆయన మీలో పని జేస్తున్నారు. ఆయన మీలో పని చేయడానికి ఎంతో ఆశగా ఉన్నారు. ఆమేన్. అందరూ కలిసి ఆమేన్ చెప్దామండి? మీ యొక్క జీవితంలో యేసు నమ్మినట్లయితే మీ యొక్క జీవితం ఎంతగానో ఎదుగుతుంది. ఎన్నో విషయాలని విశాలపరచబడతాయి. మీరెప్పుడైతే యేసుతో జీవిస్తారో మీ యొక్క పిల్లలు యేసులో ఎదుగుతారు.
అదెంతో బావుంటది మంచి జీవితంని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించడం అనేది. మీరు నడుస్తున్నప్పుడు ప్రార్థించండి. దేవుడితో మీరు మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతూ ఉండండి. మీరు సువార్తను ప్రకటిస్తూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవిస్తారు మరణించబోయే ముందు. ఓహ్! ప్రభువా! ఏంటి ఇటువంటి జీవితాన్ని మీరు జీవించలేరు. చివరిగా నేనొక్కటి చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు మీ అందరికి తోడై ఉన్నారు. ఆ యేసు ఆయన మీలో పనిచేయాలనుకుంటున్నారు. ఆయన మీ యొక్క కుటుంబంలో మీకు సహాయం చేయాలనుకుంటున్నారు. దేవా! దయచేసి నాకు సహాయం చేయండి. మీరు నాకు సమస్యని పరిష్కరించండి. దేవా! నాకు కుమారుడిని ఒక గ్రాడ్యుయేషన్ అయ్యేలాగా అనుమతించండి. మనం పనిచేసే దానికంటే యేసుక్రీస్తు పనిచేయడం అనేది ఎంతో మేలైనది. మీరందరూ గూడా ఎంతో ఆశీర్వదింపబడతారు. మీరు దేవుడి చేత ప్రేమించబడే వ్యక్తులుగా మీరు జీవిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క శతాధిపతి ఆయనొక దాసుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేయాలని ఆయన చింతించడం లేదు. ఆయన యేసు యొద్దకెళ్ళి, "ప్రభువా! నాకు కుమారుడు అనారోగ్యంగా ఉన్నారు. నేను మీ ఇంటికొస్తానంటే, దేవా! మీరు రానవసరం లేదు. మీరు ఉట్టి మాట మాత్రం సెలవించండి. మాట సెలవిచ్చినట్లయితే నా దాసుడు స్వస్థపరచబడతారు." నేను ఎప్పుడు గూడా ఇటువంటి గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నేను చూడలేదు. మీ యొక్క విశ్వాసంని బట్టి నీ యొక్క దాసుడు పడతాడు. ఆ దాసుడు ఆ! యజమాని మీరు స్వస్థపరిచారు గదా! అంటే, అవును యేసు స్వస్థపరిచారు. ఎంతో కృతజ్ఞతలు. నాకెటువంటి విశ్వాసం లేదు. కానీ మీకు విశ్వాసం ఉంది. అంటే మీరు కూడా యేసుని నమ్మాలి. ఎంతో ఆశీర్వాదకరమైంది. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మనం జీవించొచ్చు. యేసు మన వ్యక్తి. మనము ఆయనకు సంబంధించిన వాళ్ళము. మనము ఆయనకు సంబంధించిన వారు. ఆయన మనకు సంబంధించిన వారు. అది మనం ఎంత గొప్పవాళ్ళము, తెలివిగల వాళ్ళమని కాదండి. మనము బుద్ధిహీనులము. నేను బుద్ధిహీనుడిని. నేను దొంగిలించిన వ్యక్తిని. నేనెంతో మురికి వ్యక్తిని. కానీ యేసు గురించి మీకెంత ఎక్కువగా తెలుస్తదో, మీకు ఎక్కువ తెలిసిన కొద్దీ మీరెంతో సంతోషంగా, ఆనందంగా మీరు జీవించొచ్చు. నా సొంత శక్తితో నేను చేయగలిగిందంటూ ఏమి కూడా లేదు. ఈ వెస్ట్ ఆఫ్రికా నుండి ఇద్దరు ప్రెసిడెంట్స్ నన్ను ఆహ్వానించారు. దాన్ని బట్టి నేనెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను దేవుడికి ప్రార్థిస్తున్నాను, దేవా మీరందరూ గూడా మీకోసము ప్రార్థించుకోండి. పాస్టర్ పాప కోసం గూడా మీరు ప్రార్థించండి. బాధాకరమైన విషయం ఏందంటే, కొరియా చర్చిలో ఈ రోజుల్లో చాలా మంది మరణిస్తున్నారు. ఆ సంఘాలన్నీ గూడా తిరిగి దేవుడి వైపు మారు మనసు పొందుకునేలా అనుమతించండి. వాళ్ళు గూడా సువార్త కోసం జీవించేలా అనుమతించండి దేవా! మన యొక్క మీ యొక్క కుటుంబము, మీ యొక్క పిల్లలు,
మన దేశము, మన యొక్క ప్రపంచము అందరం కూడా యేసులో ఉన్నట్లయితే మీరు ఉదయాన్నే లెగిసిన వెంటనే సమయం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు దేవుడికి ప్రార్థించండి. ఈ విధంగా చేసినప్పుడు ఎన్నో కష్టాలు గూడా మీరు పరిష్కరింపబడతాయని పడడం మీరు చూడగలుగుతారు. ఎన్నో చర్చెస్ మూసివేయబడుతున్నాయి. వాళ్ళందరిని గూడా యేసుని నమ్మండి అని చెప్పండి. ప్రతిరోజు గూడా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఉదయాన్నే నేను ఎప్పుడైతే యేసు దగ్గరికి వెళ్తానో ఎంత ఎక్కువగా మనం యేసు దగ్గరికెళ్తామో, అంత ఎక్కువగా యేసు మనలో పనిచేస్తారు. యేసు గురించి మీకెంత ఎక్కువగా మీకు తెలుస్తదో, యేసు మీలో అంత ఎక్కువగా పనిచేయగలుగుతారు. ఎంతో గొప్ప ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక. కృతజ్ఞతలు.